హలో ఫ్రెండ్స్, సెకండ్ ప్రోమో వచ్చింది. ఫస్ట్ ప్రోమో వీడియో మనం చేసాము, దాన్ని చూడండి, లైక్ చేయండి, ఆదరించండి. సెకండ్ ప్రోమో వచ్చింది. సెకండ్ ప్రోమోలో నిఖిల్ వర్సెస్ కిర్రాక్ సీత, నెక్స్ట్ శేఖర్ భాష, మణికంఠ, సోనియా, ప్రేరణ, వీళ్ళ అంతా గొడవలు కూడా రచ్చరచ్చ బీపచ్చంగా గొడవ పడుతున్నారు. బాగా గొడవ పడుతున్నారు, పెద్ద పెద్దగా అరుచుకుంటున్నారు. శేఖర్ భాష, మణికంఠ అయితే చాలా తీవ్రంగా అరుచుకున్నారు. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ తెలుసా, నేను ఏ స్థితిలోంచి వచ్చానో తెలుసా అని మణికంఠ అరవటం. ఇదంతా కూడా మనం మాట్లాడుకుందాము. ఎవరెవరు ఎందుకు అంత ర్యాష్గా అరవాల్సి వచ్చిందో కూడా మాట్లాడుకుందాం. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో మాకు తెలియజేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నవీన్ నాగమణికంఠని నామినేట్ చేశాడు. ఏమని రీజన్ చెప్పాడు? ఒక్కచోటే కూర్చుంటున్నావు, జనంతో కలవట్లేదు, నువ్వు అందరితోటి మింగిల్ కావట్లేదు, ఏ పని చేయట్లేదు, నువ్వు ఒక్కడవే మాట్లాడుకుంటుంటావు కెమెరా వైపు చూసి అని మణికంఠ నామినేట్ చేశాడు. వాస్తవం అది. ఎందుకంటే నేను ఎవరిని వదిలిపెట్టను, నాకు క్లారిటీ ఉంది అని కెమెరాను చూసి మాట్లాడుకుంటుంటాడు మణికంఠ. వాళ్ళు అక్కడందరూ పనులు చేస్తుంటారు, వంట చేస్తుంటారు, ఏదో మాట్లాడుకుంటుంటారు. వాళ్ళతో కలవకుండా ఒక్కడే కూర్చొని కెమెరా ముందు మాట్లాడుకుంటుంటాడు. నాకు క్లారిటీ ఉంది, ఎవరితో ఎలాగ చేయాలో నాకు తెలుసు అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పటికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కూడా. మణికంఠ ఏంటి కెమెరాల వైపు చూసి మాట్లాడుకుంటున్నాడు, ఒక్కడే కూర్చుంటున్నాడు ఏంటి, ఏం మాట్లాడేంటి, ఎవరితో కలవడేంటి అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కూడా అప్పటికి. అదే రీజన్ పెట్టి నవీన్ భాష మణికంఠని నామినేట్ చేశాడు. తర్వాత బేబక్క నామినేట్ చేశాడు. బేబక్కకి అందరూ కూడా బేబక్క కదా, అక్కడ ఏ అక్కకుండా కానీ వాళ్ళు హౌస్ నుంచి బయట పంపించడానికే మొదటి వారం ఫిక్స్ అయినట్టున్నారు. ఇంతకుముందు కళ్యాణక్క కానీ వీళ్ళందరూ కూడా. ఎందుకంటే బేబక్క అసలు వంట చేయడానికి ఆమె వెళ్ళలేదు, వంట చేయమని చెప్పింది వాళ్ళే, అక్కడ తీసుకొని నిలబెట్టింది వాళ్ళే, ఆమె చేస్తుంటే తింటుంది వాళ్ళే. మళ్ళీ ఇప్పుడు బేబక్కకి ఏం రీజన్ చెప్తున్నారు? అందరూ ఒకే రీజన్, సోనియా చెప్పిన రీజనే. పప్పు వండేవు, పప్పు మార్చావు, పప్పులో కారం వేసావు, కూరగాయలు కోస్తే ఎన్ని కూరగాయలు కోయాలో చెప్పలేదు. ఇప్పుడు సోనియా ఎందుకు మాట్లాడిందంట? అది సోనియా రేషన్ మేనేజర్, అందరికీ ఫుడ్ అందేటట్టు చూసుకునే బాధ్యత సోనియాది. కాబట్టి ఎవరికైనా ఫుడ్ అందకపోయినా, ఏమైనా సరిగా లేకపోయినా సోనియాని అడుగుతారు, ఎందుకంటే రేషన్ మేనేజర్ కాబట్టి. అందుకని సోనియా ఏం చేసిందంటే నిఖిల్ బేబక్కని వంట చేయమని అప్పచెప్పాడు. అప్పుడే నా వల్ల కాదయ్యా, వేరే వాళ్ళని పెట్టమంటే పెట్టేవాళ్ళేమో, నేను చేస్తాను వెళ్ళింది. అయితే 14 మందికి వంట చేయడం అనేది కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. కరెక్ట్గా ఉప్పు కారం వేయటం వస్తుంది, రాదు. 1-2 రోజులు పోతే అలవాటు అయిపోతుంది. అది కూడా ఫస్ట్ డే 1-2 రోజులు గడిచింది, అది ఎంత కారం వేయాలి, ఎంత ఉప్పు వేయాలి అనేది ఎవరికి అర్థం కాలేదని బేబక్క అంటుంది. తర్వాత బేబక్ అనేది రేషన్ మేనేజర్గా సోనియా నామినేట్ చేసినప్పుడు వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? అక్క బేబక్క పప్పు మాడిపోతుంది, కుక్కర్ చూడక అంటే ఏం పట్టించుకోకుండా కూర్చుంది. పప్పు మొత్తం మాడిపోయింది. వాళ్ళు అప్పటికి ఆకలితో చాలా ఇబ్బంది పడ్డారు. అది సోనియా ఏం చేసిందంటే, అక్క నువ్వు బాధ్యత లేకుండా ప్రవర్తించావు అక్కడ, అందుకని నామినేట్ చేస్తున్నా అంది. వాస్తవం అది, బాధ్యత లేకుండా ప్రవర్తించింది. తర్వాత కారం ఎక్కువైందని కొంతమంది, ఉప్పు సరిపోలేదని కొంతమంది అట్లా అన్నారనుకో, ఏమనాలి? ఫస్ట్ డే సెకండ్ డే కదయ్యా, ఎంత వేయాలనేది అబ్జర్వేషన్ ఉండాలి కదా. పోను అలవాటు అవుద్ది, చూద్దాము, సరిపోకపోతే ఉప్పు కలుపుకోండి మీరు అని చెప్తే బాగుండేది. అట్లా కాకుండా కూర నచ్చని వాళ్ళు వేరుగా వండుకోవడానికి లేదంట. ఇప్పుడు బేబాక్ వండిన కూరే తినాలంట. ఒకవేళ కారం తిన్నోళ్ళు ఉంటారు, ఉప్పు కసం అవుద్ది, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు వేరే కూర వండుకోవడానికి వీలు లేదు అని చెప్పే హక్కు బేబక్కకు లేదు. బేబక్క అది అక్కడ మెన్షన్ చేస్తుంది, ఏమని? ఈ కూరే తినాలి, ఇంకో కూర వండుకోవడానికి వీలు లేదు. నచ్చినప్పుడు వాళ్ళ ఎగ్స్ ఉన్నాయి, వాళ్ళ ఎగ్స్ ఏదో ఆమ్లెటో ఏదో ఒకటి వేసుకొని తినేస్తారు. వండుకోవద్దని హక్కు బేబక్కకు లేదు కదా. అదే పట్టుకొని వీళ్ళందరూ ఏం చేశారంటే, బాబక్క నీగుండక్క మేము ఫుడ్కి ఇబ్బంది పడ్డాము, కారం ఎక్కువ వేస్తున్నావు, పప్పు మార్చావు అని. కూరగాయలు కోసారు. ఇప్పుడు బేబక్క స్నానానికి వెళ్తుంది, బేబక్క ఎన్ని కూరగాయలు కోయాలి అని అడుగుంటే సరిపోయేది. వీళ్ళు అడగలేదు, అడగకుండానే కూరగాయలన్నీ కోసి పెట్టారు.
ఆమె వచ్చి ఎందుకు ఇన్ని కోసారంటే నువ్వు ముందు చెప్పి వెళ్ళాలి కదా అనే వాళ్ళు అంటారు. వీళ్ళు అడగాలి కదా అని ఆమె అంటది. వీళ్ళు కూడా కూరగాయలు కోసేవాడు బేబక్క ఎన్ని కూరగాయలు కోయాలి వండేదాం కాబట్టి ఆమెను అడగలేదు. వీళ్ళు అడగపోవడం వీళ్ళ తప్పు. ఆమె కూడా ఇన్ని కూరగాయలు కోయండి చెప్పపోవడం ఆమె తప్పు. ఇక్కడ వీళ్ళందరూ అన్నప్పుడు బేబక్క డిఫెండ్ చేసుకోలేకపోతుంది. ఎందుకు చేసుకోలేకపోతుంది? అందుకే నిఖిల్ అన్నాడు, బేబక్క నువ్వు వాళ్ళు అడిగే ప్రశ్నలకి నువ్వు డిఫెండ్ చేసుకోలేకపోతున్నావు. నీ ఆన్సర్ కానీ ఏదైనా నీ ఆలోచన ఫ్రీగా ఓపెన్గా చెప్పే ఛాన్స్ అక్కడ ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. ఓపెన్ అప్ అవ్వచ్చు. ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పొచ్చు, ఎవరు ఆర్గ్యూ వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరు డిఫెండ్ వాళ్ళు చేసుకోవచ్చు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ ఛాన్స్ అక్కడ ఉంది. అందుకు నిఖిల్ అన్నాడు, అక్క బేబక్క నువ్వు ఆర్గ్యూ లేకపోతున్నావు, ఆర్గ్యూ చేయటం నీకు రావట్లేదు అంటున్నాడు. బేబక్క ఏమనుకుంటుందంటే వీళ్ళు చిన్నవాళ్ళు కదా సానుకూలంగా బాగునిద్దామంటుంది. అది బిగ్ బాస్ హౌస్లో కుదరదు. డిఫెండ్ చేసుకోవాలి. వాళ్ళు అన్నప్పుడు సోనియా కానీ మిగతా వాళ్ళందరూ కూడా పప్పు ఇదే పెట్టి వాళ్ళు నామినేట్ చేశారు. చేసినప్పుడు ఒకటే అనాలి, నేను వంట చేస్తానని చెప్పానా? నన్ను వంట చేయమని చెప్పింది మీరే. నేను వంట చేయమని చెప్పినప్పుడు దాంట్లో ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి అనేది నాకు అలవాటు అవ్వాలి. ఇంతమందికి నేను ఎప్పుడు వంట చేయలేదు కాబట్టి అలవాటు అయిన వరకు మీరు సర్దుకోవాలి అని చెప్పాలి. వంటగదిలోకి పంపించింది వాళ్ళే, వంట చేస్తుంది తింటుంది వాళ్ళే, కూరగాయలు కోస్తుంది వాళ్ళే. అన్నీ తిప్పి బేబక్క మెడకు పెట్టారు. బేబక్క కూడా డిఫెండ్ చేసుకోవట్లేదు అక్కడ. ఇప్పుడు బయట అయితే సరిపోయింది కానీ అక్కడ హౌస్లో పనికిరాదు కదా. అట్లా ప్రతి ఒక్కళ్ళు బేబక్క అన్నప్పుడు వీళ్ళందరూ కూడా బేబక్కని బయటికి పంపించడం ఫిక్స్ అయినట్టున్నారు. పప్పుకూర వంకతోటి అందరూ కూడా అదే రీజన్ పెట్టి బేబక్కని నామినేట్ చేశారు. తర్వాత సోనియా మణికంఠ. సోనియా కూడా ఏ రీజన్ చెప్తుంది, ఇదే రీజన్ చెప్తుంది. ఏమనంటే మణికంఠని నువ్వు ఒక్కడే కూర్చుంటున్నావు, ఏం పనులు చేయట్లేదు, ఎవరితోటి మాట్లాడట్లేదు, నువ్వు కెమెరా ఇదే అందరూ కూడా రీజను. కరెక్టే కదా. దానికి కూడా ఇప్పుడు కిరాక్ సీత ఉంది. కిరాక్ సీత కానీ యశ్వి కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు మాట్లాడుతుంటాడు, మీరు ఇచ్చి పడేయండి, నేనైతే ఇచ్చి పడేస్తా, అప్పుడప్పుడే తేల్చేసుకుంటా అంటున్నాడు. కానీ అది అవకాశం కోసం కాసు కూర్చోవాలి అక్కడ. ఇప్పుడు కిరాక్ సీత ఉంది. కిరాక్ సీత ఏం చేసిందంటే 3 days నుంచి సఫర్ అవుతూనే ఉంది కిరాక్ సీత నిఖిల్ గుండా. ఎందుకంటే నిన్న గేమ్ ఆడేటప్పుడు కూడా సంచాలకుగా కిరాక్ సీత ఉన్నప్పుడు గేమ్ అయిపోయింది. గేమ్ అయిపోగానే అన్నది, బిగ్ బాస్ ఒకసారి నన్ను అప్రిషియేట్ చేయొచ్చు కదా, సంచాలకు బాగా చేసేవని అన్నది. తను అప్రిషియేట్ చేయించుకోవాలి ఉందేమో అన్నప్పుడు నిఖిల్ ఏమనాలి, పక్క పోయి ఆడుకో అంటే కిరాక్ సీత చిన్నపిల్ల పక్క పోయి ఆడుకునే మాట ఏంది? అప్పుడు తను బాధ వేస్తుంది. వచ్చి మణికంఠ అది చెప్పింది, ఇలా పక్క పోయి ఆడుకో అంటున్నాడు నన్ను అని. అంటే నువ్వు అప్పుడే అడగాలి కదా, అప్పుడే ఇచ్చి పడేయాలి కదా అని అప్పుడు మణికంఠ అన్నాడు. అది కిరాక్ సీత సమయం కోసం వేచి చూసింది. ఈ నామినేషన్ టైంలో నిఖిల్ మాట్లాడుతున్నాడు. నిఖిల్ జడ్జిగా ఉన్నాడు. వీళ్ళు ఆర్గ్యూ చేసుకునేటప్పుడు నిఖిల్ మాట్లాడే అవసరం లేదు. మధ్యలో కిరాక్ సీత లేచింది. నిఖిల్ ఏమన్నాడు, నువ్వెందుకు లేచావు సీత, కూర్చో, నువ్వు నీకేం పని అంటే, నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఛాన్స్ దొరికింది కానీ కిరాక్ సీత లేచింది. ఎందుకంటే ప్రతిసారి సీతను హట్ చేశాడు 3 days నుంచి. పక్క పోయి ఆడుకోమంటాం, చాలే ఊరుకో అంటాం, ఇట్లా అంటే తనకు బాధ వేసింది. అది ఇప్పుడు ఛాన్స్ తీసుకొని పెద్దగా అరవటం, నిఖిల్ వర్సెస్ కిరాక్ సీతలాగా తయారైంది. నువ్వు నోరు మూసుకుంటే నువ్వు నోరు మూసుకో, నువ్వు మాట్లాడుతున్నావు నేను మాట్లాడుతున్నా, నీకేం పని అంటే నీకేం పని, నువ్వు మాట్లాడే కాబట్టి నేను మాట్లాడతా. ఈ అద్దం లేకుండా పెద్ద అరుపులు అరిచారు ఇద్దరు. ఒకరి కోపం ఒకరు తీర్చుకున్నారు. అయితే ఇక్కడ నిఖిల్ది మనం ఆలోచించాలి. నిఖిల్ కొంచెం డామినేట్ చేస్తున్నాడేమో అందరిని అనిపిస్తుంది. ఎందుకంటే అందరిని కూడా ఎంత చీఫ్ అయితే మాత్రం అజమాష్ చేసినట్టు, అందరినీ అజమాష్ చేసినట్టు. ఇప్పుడు యశ్వి అంటే ఆయన చీఫ్గా ఎంచుకున్నాడు కాబట్టి యశ్వి ఆయన మాట వినాల్సిందే, నైని ఆయన మాట ఏంటుంది, మిగతా వాళ్ళందరూ కూడా ఆయన మాట వినాలా? కుదరదు కదా. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది, ఎవరి మాటలు వాళ్ళకు ఉంటాయి, ఎవరు సలహా చెప్పాలనుకుంటే వాళ్ళు చెప్పగలరు. అంతేగాని అందరి మీద డామినేటింగ్ చేస్తున్నాడేమో, డామినేటింగ్ విధంగా మీసాలు తిప్పటం, డామినేటింగ్ విధంగా బాడీ లాంగ్వేజ్ అట్లా నిఖిల్ ప్రవర్తిస్తున్నాడేమో అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అట్లా డామినేట్ చేయడం కరెక్ట్ కాదు కదా. అట్లా డామినేట్ చేస్తున్నాడు, అది నచ్చట్లేదు కిరాక్ సీతకు కూడా డామినేట్ చేస్తుంది. ఇక్కడ
అక్కడ కన్నడలో ఉన్న ప్రేరణని నామినేషన్ లేకుండా కాపాడుతూ వచ్చారు యశ్వి కానీ నిఖిల్ కానీ. ఎందుకంటే ఫస్ట్ బేబక్కని ప్రేరణని నామినేట్ చేసింది మన సోనియా. చేస్తే బేబక్కని నామినేట్లో తీసుకుంది యశ్వి, ప్రేరణను కాపాడింది. ఇప్పుడు ప్రేరణకు ఒక్కోటే పడింది, ఆమె నామినేట్లోకి రాదు. 2 ఓట్లు పడితేనే నామినేట్ అవుతారు, ఒక్కోటే పడింది కాబట్టి ప్రేరణ రాదు. ప్రేరణని నామినేషన్ రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే వీళ్ళందరిలో ఎక్కువగా నామినేషన్లోకి వస్తూ ఉండేవాళ్ళు ఎవరంటే బేబక్క అయితే ఈ వారం ఉంటే మంచిదే. ఎందుకంటే ఈ వారం నామినేషన్ ఉండేవాళ్ళు బేబక్క, నాగమణికంట, పృథ్వీరాజ్, సోనియా, విష్ణుప్రియ, శేఖర్ భాష. ఈ బేబక్క అంటే తనకి ఎంత ఫాలోయింగ్ ఉందో ఏమో, మరి ఆ ఫాలోవర్స్ అందరూ కూడా తనకు ఓటేస్తారో లేదో తెలియదు. ఎందుకంటే బయట ఆడియన్స్ కూడా ఆలోచన ఎలా ఉంటుందంటే మన క్యాండిడేటే కదా, మనమే ఓటేసుకోవాలనే రీతిలో ఆలోచించరు. ఆ న్యాయాలను ఆలోచిస్తారు, మంచి చెడు ఆలోచిస్తారు. ఆడియన్స్ కూడా పిచ్చోళ్ళు ఏం కాదు కదా. దాన్ని బట్టి మరి బేబక్కకి ఏమాత్రం ఓట్లు పడతాయి అనేది ఆలోచించాలి మనం. ఈ వారం ఉంటే మంచిదే. తర్వాత మణికంఠకు ఫాలోవర్స్ తక్కువ. ఇప్పుడు మణికంఠ ఏమన్నాడు, నేను చాలా నా బ్యాక్గ్రౌండ్ తెలుసా, నాకు నీ క్లారిటీ లేదు, నా క్లారిటీ ఉంది, నీ క్లారిటీ లేని మనిషి వచ్చి క్లారిటీ ఉన్న నన్ను అంటున్నాడు అంటే శేఖర్ భాషకి క్లారిటీ లేదంట, నాగమంటకి క్లారిటీ ఉందంట. నేను చాలా కష్టాల్లో వచ్చానంటే అందరూ కష్టాల్లో నుంచి వచ్చారు. అదే శేఖర్ భాష ఉంది, అందరూ కష్టాల్లో నుంచి వచ్చారు. అందరూ ఎవరెవరు ప్రూవ్ చేసుకోవడానికే వచ్చారు అక్కడికి, అందరూ ఊరికి రాలేదు కదా. అదే శేఖర్ భాష కూడా మాట్లాడింది. మరి నాగమణికంట మరి ఉంటాడో లేదో, బేబక్క నాగమణికంట వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు వెళ్ళొచ్చు. పృథ్వీరాజు కన్నడ, ఆల్రెడీ కన్నడలో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, ఆల్రెడీ ఓటింగ్ కూడా రెడీ అయ్యారు వాళ్ళు. సోనియా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సోనియా ఇప్పుడు ప్రేరణ ఉంది, ప్రేరణకి సోనియాకి నామినేషన్ టైంలో ప్రేరణ ఒక చోట కూర్చొని మాట్లాడుతుంది అనుకో, సోనియా వెళ్ళిపోయి నేను మాట్లాడతానంటదంట. నా మాటలు నువ్వు మాట్లాడేది ఏంది, నా మాటలు నేను మాట్లాడుకుంటా కదా, నువ్వు మాట్లాడేది ఏంది అని ప్రేరణ అంటది. ఇప్పుడు తన విషయం తను మాట్లాడుకుంటుంది, మధ్యలో ఈవెన్లు దూరటం ఏంటి, సోనియాలు మాట్లాడటం ఏంటి, లెట్ మీ టాక్ అని. తన విషయం తను మాట్లాడుకుంటుంది, నీ విషయం నువ్వు మాట్లాడుకో అని ప్రేరణ అంటది. నా విషయం నేను మాట్లాడుకుంటాను, నువ్వు నా విషయాల్లో జోక్యం చేసుకోకు అని ప్రేరణ అంటది అనమాట. ఇట్లా వీళ్ళిద్దరు కూడా తగ్గబురబడింది. సోనియా మాత్రం ఖచ్చితంగా ప్రతిసారి నామినేషన్లో ఉండేటట్టే కనపడుతుంది. విష్ణుప్రియ అసలు ఏడుంటుందో కూడా తెలియదు, ఏం పని చేయదు, ఆ యోగా చేసుకోవడం కూర్చోవటం. కాకపోతే విష్ణుప్రియకి ఫాలోవర్స్ ఎక్కువ కాబట్టి విష్ణుప్రియ సేవ్ అవుద్ది ఖచ్చితంగా. శేఖర్ భాష కూడా సేవ్ అవుతాడు. ఇక మనకు బయటికి వెళ్ళేవాళ్ళు ఎవరు అంటే బేబక్క కానీ, మణికంఠ కానీ, పృథ్వీ కానీ, ముగ్గురు ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా బయటికి వెళ్తారు. కాబట్టి ఎవరు వెళ్తారనేది మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.